వైద్యం, విద్యుత్, వాటర్ ఇవన్నీ నేటికి గిరిజనులకు అందని ద్రాక్షగానే మిగులుతున్నాయి. ఏళ్లు గడుస్తూ ఉన్నా అధికారులకు, ప్రజా ప్రతినిధులకు వినతి పత్రాలు ఇస్తూ ఉన్నా అవన్నీ చెల్లని కాగితాల్లా చెత్తబుట్టల్లోకి చేరుతున్నాయి. ఇదిగో అదిగో అంటూ 20 ఏళ్ల నుండి కాలయాపన తప్ప పరిష్కార మార్గం మాత్రం లేదు. బొబ్బిలి నియోజకవర్గ గిరిపుత్రుల కష్టాలపై బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్. బొబ్బిలి నియోజకవర్గం పరిధిలో ఉన్న కృపా వలస, సియోను వలస, రామన్న వలస, చిన్న అక్కన వలస గిరిజన గ్రామాలకు నేటికి విద్య, వైద్యం, విద్యుత్, వాటర్ సదుపాయాలు లేవు. సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్న తరుణంలో వారంతా ఇంకా అంధకారంలోనే మగ్గుతున్నారు. విద్యుత్ సదుపాయం లేక చీకట్లోనే మగ్గిపోతున్నారు. ఆ గ్రామాల్లో సాయంత్రం 6 దాటితే నిశ్శబ్దం ఆవహిస్తుంది. సాలూరు ఏజెన్సీ నుండి ఉపాధి కోసం ఏళ్ల క్రితం బొబ్బిలికి వలస వచ్చిన వీరిని అధికారులు, ప్రజాప్రతినిధులు నేటికి అంటరాని వారుగానే చూస్తున్నారు. తమకు కనీస వసతులు కల్పించాలని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లర్గేలా తిరుగుతున్న ప్రయోజనం మాత్రం శూన్యం. ఎవరికైనా హెల్త్ ఎమర్జెన్సీ వస్తే చీకట్లు 8 కిలోమీటర్లు నడుచుకుంటూ బొబ్బిలికి చేరుకోవాల్సింది. గర్భిణులకు ఇక్కడ డోలీలు కామన్. ఉమ్మడి విజయనగరం జిల్లాలో వెనుకబాటుతనానికి గురైనటువంటి అనేకమైనటువంటి గ్రామాలు ఇప్పటివరకు బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా చూపించింది. వారి యొక్క సమస్యలు కూడా చూపించడం జరిగింది. అదే అటు ఎస్కోట దగ్గరలో ఉన్నటువంటి రీసెంట్గా చిట్టింపాడు అనే గ్రామానికి వెళ్తే అక్కడ రోడ్డు లేక అక్కడ ప్రజలు ఏ విధంగా అవస్థలు పడుతున్నారో కూడా మనం చూసాం. అదేవిధంగా ఈ మధ్యకాలంలో ఒక 3 రోజుల క్రితం గజపతి నగరం మండలానికి నియోజకవర్గానికి సంబంధించి నియోజకవర్గ కేంద్రానికి 8 కిలోమీటర్ల దూరంలో ఒక చిన్న వంతెన లేక అక్కడ పడుతున్నటువంటి ప్రజలు పడుతున్న అవస్థలు కావచ్చు. అదేవిధంగా స్కూల్ బిల్డింగ్ శిథిలావస్థలో ఉన్నటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం. అదేవిధంగా అనేక సమస్యలను ఇప్పటికే అటు ప్రభుత్వాల దృష్టికి, అధికారుల దృష్టికి బిగ్ టీవీ తీసుకొచ్చింది. ఈ క్రమంలో మరోమారు తమ వంతు ప్రయత్నం చేస్తుంది బిగ్ టీవీ. బొబ్బిలి నియోజకవర్గంలో ప్రస్తుతం మనం బొబ్బిలి నియోజకవర్గంలో ఉన్నటువంటి గిరిజన గ్రామాల్లో మనం ఉన్నాం. గిరిశిఖర గ్రామాల్లో ప్రస్తుతం మనం ఉన్నాం. సియోను వలస, కృపా వలస, దేవిని వలస, రామన్ వలస గ్రామాల్లో ప్రస్తుతం మనం అయితే ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ ప్రజల యొక్క దుస్థితి మనం చూసుకోవచ్చు. గిరిజన గ్రామాలు ఇవన్నీ కూడా సుమారు ఒక 20 ఏళ్ల క్రితం ఇక్కడికి వలస వచ్చినటువంటి గిరిజన గ్రామాలు ఇవన్నీ కూడా. అంటే సాలూరు ఏదైతే మనకి సాలూరు నియోజకవర్గం ఉందో అక్కడ పూర్తి స్థాయిలో, ఎందుకంటే ఒరిస్సా బార్డర్ దగ్గరలో ఉంటుంది సాలూరు నియోజకవర్గం, పూర్తి స్థాయిలో వారందరూ కూడా గిరిజనులు అక్కడ సరైన ఉపాధి లేక, జీవనోపాధి లేక, సరైన పిల్లలు చదివించుకునే స్తోమత కూడా లేక, పని చేసుకుందామని కూడా ఎక్కడ పనులు లేక, తినడానికి తిండి లేక వీళ్ళందరూ కూడా బొబ్బిలి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ యొక్క ఈ కొండ దిగువ ఉన్నటువంటి గ్రామాలకైతే వలస రావడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా ప్రభుత్వాలు వీరిని సరిగా పట్టించుకున్న పరిస్థితులు. ఎందుకంటే ఇప్పటికీ వీళ్ళకి సరైన విద్యుత్ సదుపాయం లేదు, తాగునీటి సదుపాయం కావచ్చు, ఎడ్యుకేషన్ దేనికి సంబంధించి కూడా వీరందరూ కూడా వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి పరిస్థితులు. మనం వాళ్ళ యొక్క ఇల్లులు చూసుకుంటే వారి యొక్క స్తోమత ఏంటో మనకి పూర్తి స్థాయిలో అర్థమవుతుంది. ఇప్పటికీ కూడా వాళ్ళ ఇంటికి సరైన తలుపులు లేవు, కిటికీలు లేవు, ఏం లేవు. చిన్న చిన్న తడికలు వేసుకున్నటువంటి ఇల్లులు మనకు కనిపిస్తున్నాయి. రేకుల షెడ్లలో వారందరూ కూడా కాయ కష్టం చేసుకుని చిన్న చిన్న రేకుల షెడ్లు, అంటే మనుషులు దూడడానికి కూడా సరిగ్గా వీలైనటువంటి రేకుల షెడ్లలో వాళ్ళు నివసిస్తున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలో అసలు అంటే విద్యుత్ కూడా సరిగా లేనటువంటి ఈ గ్రామాల్లో వీరందరూ కూడా ఎలా నివసిస్తున్నారు ఇప్పటికంటే ఇటువంటి ఎంత సాంకేతికత వచ్చినటువంటి పరిస్థితుల్లో కూడా విద్యుత్ కూడా సరిగా లేనటువంటి ఈ గ్రామాల ప్రజలు ఏ విధంగా అసలు నివసిస్తున్నారు. ఎందుకంటే ఎంతో టెక్నాలజీ అయితే మనకు వచ్చింది. ప్రతి ఒక్కరికి చేతుల్లో కూడా మొబైల్స్ కావచ్చు, ఎన్ని ఒక టెక్నాలజీకి సంబంధించి అనేక రకాల గ్యాడ్జెట్స్ వాడుతున్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పటికీ కరెంటు లేని గ్రామాలు ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఎక్కడ కూడా కరెంటు వైరు కూడా కనబడినటువంటి పరిస్థితి. సో ఈ క్రమంలో ఒకసారి గ్రామం ప్రస్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎలా ఉంటుంది అసలు ఈ గ్రామంలో పరిస్థితి? చాలా ఇబ్బందిగా ఎదుర్కొంటున్నాం సార్. ఇక్కడ మాకు ఇంట్లో లైట్లు లేక రాకపోకలకి రావడానికి చాలా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ అలాగే మా పిల్లలు చదివిద్దామన్నా మీది ఏ ఊరు ఎక్కడని అడిగితే మా నేటివ్ ప్లేస్ కనీసం సరైన ప్రూఫ్ లేక, రేషన్ కార్డు లేక, క్యాస్ట్ ఇన్కమ్ లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ వాళ్ళ పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఇప్పటికైనా గత ప్రభుత్వాలకి చాలాసార్లు మేము విన్నవించుకున్నాం మా సమస్యలు, అధికారుల దృష్టికి తెలియపరచాం. అయినప్పటికీ కూడా ఇప్పటికీ స్పందించలేదు. మరి నేరుగా ఎస్టీ కమిషనర్ ఈ ప్రాంతాలకి దృష్టి పెట్టి వచ్చి ఈ కరెంటు స్తంభాలని కూడా వేయించారు. అయితే వేయించినప్పటికీ కూడా కరెంటు పోల్స్ అయితే ఏ వలస కావలస సర్దేరు, కానీ ఆ కరెంటు ఇవ్వకుండా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు అడ్డుపడేశారు. పడిన తరుణంగా చాలా ఇప్పటికీ ఎదుర్కొంటున్నాం. ఈ కూటమి ప్రభుత్వం వచ్చింది. అయితే ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము విన్నవించుకుంటున్నాం. అయ్యా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారైనా, చంద్రబాబు నాయుడు గారైనా మా సమస్యలని చూసి ఇమ్మీడియట్లీగా మాకు కావలసినటువంటి విద్య, వైద్య,
అనేక విధాలుగా చదువులు పిల్లలు మా పిల్లల భవిష్యత్తు చాలా పాడైపోతుంది ఇప్పటికే. మేమేదో నిరక్షరాస్యులుగా మిగిలిపోయాం. మా పిల్లల భవిష్యత్తు అయినా అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని మేము ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. సో మీరు చెప్పండి అసలు అంటే ఎలా నివసిస్తున్నారు? ఇప్పుడు ఏదైనా ఎక్కడికైనా హాస్పిటల్కి వెళ్ళాలి ఒక అర్ధరాత్రి అప్పుడు కానీ ఏదైనా ఏదే విధంగా చాలామంది కొంతమంది మొబైల్స్ కూడా వాడుతుంటారు, వాటికి ఛార్జింగ్ పెట్టాలని ఏ విధంగా మరి? మొబైల్ ఛార్జింగ్ అంటే ఇప్పుడు సోలార్ చిన్న ప్లేట్లు తీసుకొని వాటి ద్వారా మధ్యాహ్నం పూట మాత్రం ఛార్జింగ్ పెట్టుకుంటూ వాడుకుంటున్నాం సార్. అది ఫోనులకి, మిగతా కార్యక్రమాలకైతే అది ఛార్జింగ్ ఆదా చేసుకుంటూ మేము వాడుకుంటున్నాం. హాస్పిటల్ విషయం అయితే ఎవరికైనా ఎమర్జెన్సీ అనుకుంటే డోలీ మోత ద్వారా రాత్రి కానీ పగలు కానీ డోలీ మోత ద్వారా మేము వెళ్తున్నాం సార్. ఈ గ్రామాల్లో కనీసం మినీ అంగన్వాడీ కూడా లేదంటే వారంతా ఎంత వెనుకబాటుకు గురవుతున్నారో అర్థం చేసుకోవచ్చు. నేటికి గర్భిణులకు పౌష్టికాహారం అంటే కూడా తెలియని దుస్థితి. ఇక పిల్లల చదువు గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్. మరోవైపు మనం చూసుకుంటే ఇప్పటికీ వీళ్ళందరికీ కూడా కనీసం ఒక అంగన్వాడీ సెంటర్ కూడా లేనటువంటి పరిస్థితి, స్కూలు సరిగదా అంగన్వాడీ కూడా లేనటువంటి పరిస్థితి. దీని ద్వారా చిన్నప్పటి నుంచి కూడా వారికి చదువు అంటూ ఏంటో తెలియని పరిస్థితి నెలకొంది. మరోవైపు అటు గర్భిణీ స్త్రీలకు కావచ్చు, చిన్నపిల్లలకి పౌష్టికాహారం కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి నెలకొంటాయి. ఎందుకంటే గ్రామాల్లో అంగన్వాడీల ద్వారానే గర్భిణీ స్త్రీలకు కావచ్చు, చిన్నపిల్లలకు కావచ్చు పౌష్టికాహారం ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్నటువంటి పరిస్థితి. కానీ వీళ్ళందరూ కూడా అటువంటి వాటికి కూడా చిన్న వాటికి కూడా దూరం అవుతున్నటువంటి పరిస్థితి. దీని సందర్భంగా అనేకటువంటి రోగాలు కూడా గురవుతున్నటువంటి పరిస్థితి. చిన్నప్పటి నుంచి కూడా సరైన తెలివితేటలు లేక, చదువు లేక, అంటే సరైన ఉపాధి కూడా లేక అనేక ఇబ్బందులు కూడా పడుతున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలో అసలు ఏంటి అంగన్వాడీ కూడా అక్కడ లేకపోవడానికి కారణం ఏంటో ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏంటి కనీసం అంగన్వాడీ లేదు, చిన్న స్కూల్ కూడా లేదు, ఎలా మరి పిల్లలకు విద్య కావాలంటే? సార్ అలాగే మరి మా ఆలోచన ఏంటంటే ఎవరు వచ్చినా మీకు చదువు లేదా, మీ పిల్లలకి చదువు లేదా అనేసి అడుగుతారు సార్. మేమైతే మా తల్లిదండ్రులు మాకు చదివించలేదు, మేము ఎలాగో కూలీనాలు చేసుకొని మేము ఎలాగో బతకగలుగుతాము, మా పిల్లల్ని మేము ఎలాగ చదివించాలనేసి మాకు అసలు ఇక్కడ అంగన్వాడీ కూడా లేదు, ఏటీ లేవు. ఆ పిల్లల్ని చదివించాలన్నా చాలా కష్టం అయిపోతుంది. ఎక్కడ జాయిన్ చేసుకుంటామన్నా ఎక్కడ మాకు అవకాశం దొరకట్లేదు. పిల్లలకి చదివిస్తామన్నా సరే మాకు అడ్రస్ అడుగుతున్నారు, ఏ ఊరు నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు అంటే మీకు ఆధార్ కార్డులు ఉన్నాయా, ఏ పంచాయతీలో ఉన్నారు, ఏ మండలంలో ఉన్నారు, అందుకు మీరు జాయిన్ చేస్తారు, ఏ అడ్రస్ లేకుండా మేము ఎక్కడ జాయిన్ చేయలేము అని అక్కడ కూడా మేసర్లు చెప్పిన పరిస్థితులు ఇదేను సార్. మా పిల్లల్ని కూడా చదివించలేకపోతే మా పరిస్థితి ఏంటి, మా పిల్లల పరిస్థితి ఏంటి, మాకు ఎక్కడైనా ఎవరైనా అడిగితే మీకు సంతకము రాదా, ఎందుకు ఇలా పరిస్థితులు ఉన్నారా అనేసి అంతే మా బతుకులు ఎలాగున్నాయి అనేసి మా ఆలోచన సార్. మా పిల్లలకి అసలు ఇప్పటికైనా గవర్నమెంట్ కూటమి ప్రభుత్వము ఇప్పటికి వచ్చి 9 నెలలు అయింది. 9 నెలలు అయిన తర్వాత కూడా ఏ అధికారులు కూడా మాకు అంగన్వాడీ కావాలి, మా పిల్లలకి మంచి సరైన ఫుడ్డు, మా ఊర్లో గర్భిణీ స్త్రీలకు కూడా సరైన ఫుడ్డు మాకు కావాలనేసి అనుకుంటే వాళ్ళని అలా అడిగితే మీకు ఎలాగ మేము సరైన ఫుడ్డు ఇస్తాము, మీ పిల్లలకి ఎలాగ అంగన్వాడీ ఇస్తాము, మీరు పంచాయతీలు లేకుండా మీరు మండలాల్లో ఏది గవర్నమెంట్లో ఏది ఆధారాలు లేకుండా మేము ఎలాగ ఇవ్వగలం అనేసి అలాగ అనే పరిస్థితుల్లో మేము ఉన్నాము సార్. అప్పుడు వాళ్ళు అలాగా చెప్తుంటే వాళ్ళకి మేము చెప్పలేక మేము చాలా ఇలాగా కొద్దిగా హీనస్తులాగా మేము ఉండిపోతున్నాము. పోనీ ఉపాధి దొరుకుతుందా అంటే అది కూడా లేదు. కొండలను నమ్ముకుని జీవిస్తున్నారు. చోళ్ళు, ఉలవలు, జొన్నలు వంటివి పండిస్తూ వాటినే తింటున్నారు. అది కూడా వర్షాలు పడితే ఓకే, లేదంటే అది కూడా వెక్కిరింతే. కొద్దో గొప్పో పండించినా వాటిని సంతలకు తీసుకెళ్లి అమ్ముకుందామంటే అక్కడ కూడా వీరు దళారుల చేతిలో మోసపోవాల్సిందే. దళారుడు చెప్పిన రేటే ఫైనల్, మారు మాట్లాడడానికి ఉండదు. మరోవైపు వీళ్ళు ఉపాధి పరంగా మనం చూసుకున్నట్లయితే వీళ్ళందరూ కూడా ఏదైతే ఈ కొండ దగ్గర ఉన్నటువంటి ఈ ల్యాండ్ ఏదైతే ఉందో ఇందులో చోళ్ళు కావచ్చు, అదేవిధంగా ఉలవలు కావచ్చు, జొన్నలు ఇటువంటి పండించుకుని బ్రతుకుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ప్రస్తుతం వేసవి కాలం కావడం, ఎందుకంటే వీళ్ళకి త్రాగడానికే సరైన నీటి సదుపాయం లేని పరిస్థితి. అలాంటి ఇంకా పంటలు పండించుకోవడం నీరంటే చాలా కష్టతరమైన విషయం చెప్పుకోవచ్చు. సో ఒక్కసారి ఇదంతా కూడా ఎండిపోయిన పరిస్థితి, ఈ ఎండలకి ఎండాకాలంలో మొత్తం పూర్తిగా ఎండిపోయిన పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు ఏదైనా పండించుకున్న వర్షాకాలం సమయంలో అటువంటి పండించుకునే పరిస్థితి అయితే ఉంటుంది. ఎందుకంటే అపరాలు పండించడానికి పెద్దగా వాటర్ అవసరం లేదు కాబట్టి కొండ ప్రాంతాల్లో నివసించే వాళ్ళు ఈ కొండ
ప్రాంతాల్లో వ్యవసాయం చేసే వాళ్ళు ఎక్కువగా అపరాలను పండిస్తుంటారు. కానీ కనీసం అసలు వాటరే పూర్తిగా లేకపోవడంతో అది కూడా పూర్తిగా బీడు భూమిగా మారిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఒకసారి అంటే ఎలా అంటే ఈ కనీసం ఈ చిన్న చిన్న ఉలవలు, చోళ్ళు ఇటువంటివి కూడా పండించుకుని బ్రతికే వీరు ఇప్పుడు కనీసం అవి కూడా పండకపోతే అసలు వీళ్ళు పరిస్థితి ఎలా ఉంటుంది? ఎందుకంటే వీరు జీవనోపాధి అటువంటి చిన్న చిన్న అపరాలు లాంటివి పండించుకొని వాటిని ఎక్కడో అమ్ముకొని వాటితోనే తినే అవకాశం అయితే వీళ్ళకి ఉంది. సో అవి కూడా ఇప్పుడు పంటలేని పరిస్థితి. సో ఎలా ఇప్పుడు పంటలు కూడా పండని పరిస్థితి, ఎక్కడ వాటర్ కూడా కనిపించడం ఎలా మరి మీ జీవనోపాధి? అలాగే సార్, ఎక్కడైతే మేము ఉన్నది తోట మొక్కల దాకా ఒక కమరు ఉన్నది సార్. అక్కడ నీరు మోసుకొని అలాగా కొద్దిగా తాగడానికి కూడా సరైన వాటర్ లేదు. సరైన అలాగే డిపోకి వెళ్ళిన డిపో రైస్ కూడా ఇవ్వట్లేదు సార్. అక్కడ ఎడింగ్ కాలేదు, అవి మేము ఇవ్వడానికి సిద్ధంగా లేమన్నారు. అక్కడ అయితే కొద్దిగా అలా ఎక్కడ కూలినాలు వెళ్తే అలాగా కొనుక్కొని తినుకోవడమే కదా సార్ బ్రతకడం. లేకపోతే అలాగే ఉండిపోవడమే సార్. కూలి ఎక్కడ దొరికితే కూలి చేసుకొని ఆ దినానికి ఆ పూటకి రైస్ తీసుకున్న ఏదో వాటర్ అయితే కొద్దిగా హెల్ప్ చేశారు సార్. ఆ బోరింగ్ కొద్దిగా బురద అయినా మంచి నీరు కాకపోయినా అవి మంచిగా ఇది ఉడికేసి ఆరబెట్టుకొని ఇది చేసుకుని తాగుతున్నాం సార్. చాలా పిల్లలు జ్వరాలు బాధపడతారు. అలాగే డాక్టర్లు ఫోన్ చేస్తే డాక్టర్ పట్టించుకునే పరిస్థితి సార్. ఇది అంతా దారుణంగా ఉంది సార్. సో మీరు చెప్పండి, ఇప్పుడు ఏదైనా మీరు పండించారు అనుకోండి, ఎక్కడ అమ్ముతారు తీసుకెళ్ళి? మీరు ఎక్కడికి దళారులు వస్తారా? సంతకి మోసుకొని తీసుకెళ్ళిపోతాం సార్. ఏ సంతకి తీసుకెళ్తారు? టౌన్లో బొబ్బిలి. అక్కడంటే మీరు అనుకున్న రేటు వస్తుందా, మార్కెట్ రేట్ వస్తుందా, లేదంటే వాళ్ళకి నచ్చిన రేట్లు కొనుక్కుంటారు? లేదు సార్, వాళ్ళు నచ్చినట్టు రేట్లు, వాళ్ళు నచ్చినట్టు రేట్లు కొనుక్కుంటున్నారు సార్. మేమైతే అమ్మలేకపోతున్నాం సార్. వాళ్ళు ఏదైతే ఎంత రేటు అడుగుతారో ఆ రేటే, కానీ మేము మళ్ళీ ఎగస్ట్ చెప్పినా వాళ్ళు తీసుకునే వాళ్ళు కాదు సార్. అంతే. సో ఇది అంటే వారి జీవనోపాధికి సంబంధించి ఎవరు ఇప్పటికి వచ్చి రేషన్ బియ్యం కూడా లేని పరిస్థితి వాళ్ళకు ఉంది. ఎందుకంటే వారికి సరిగా రేషన్ కార్డు సదుపాయం లేకపోతే, ఎందుకంటే వాళ్ళు సాలూరు ఏజెన్సీ నుంచి ఇక్కడ రావడం, ఇక్కడికి వచ్చిన తర్వాత కొంత మైగ్రేషన్ ఇబ్బంది అయితే వీళ్ళందరూ కూడా వస్తుందని చెప్తున్నారు. సుమారు 20 సంవత్సరాల నుంచి వచ్చినప్పుడు కూడా అటు అధికారులు ప్రజాప్రతినిధి దృష్టికి తీసుకెళ్తున్న ఇదిగా అదుగంటుందా తప్ప తమ సమస్యను అయితే పరిష్కరించట్లేదు. ముఖ్యంగా చూసుకుంటే వాటర్ సదుపాయం లేకపోవడం చాలా బాధాకరం అని చెప్పుకోవచ్చు. ఇదే మరోవైపు ఏదో వర్షాకాలంలో ఏదైనా పంటలు పండించినా కానీ అవి అక్కడ వ్యాపారస్తులు ఏదైతే మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ సంతల్లో అమ్మిన తర్వాత వాళ్ళకి ఏదైతే రేటు అడుగుతారో ఆ రేటుకే ఇవ్వాలి తప్ప తాము చెప్పిన రేట్ అయితే ఎట్టి పరిస్థితిలో వాళ్ళు ఇవ్వడం లేదు. అది కూడా తమకు చాలా సమస్యగా ఉందని అయితే వీళ్ళందరూ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వాటర్ విషయానికి వస్తే 10 ఏళ్ల క్రితం బొబ్బిలి రాజు బేబీ నాయన ప్రస్తుత ఎమ్మెల్యే తన స్వంత నిధులతో వేయించిన చేతి పంపే దిక్కు. ప్రస్తుతానికి అది కూడా నోటితో నవ్వుతూ నొసలితో వెక్కిరిస్తుంది. వాటర్ కావాలంటే సుమారు అరగంట పాటు శ్రమించాల్సింది. తీరా నీరు వచ్చాయంటే అవి కూడా బురదమయమే. అన్ని అవసరాలకు ఆ నీరే ఆధారం. తాగాలంటే వేడి చేసుకుని తాగాల్సిందే. అదేవిధంగా ఇక్కడ నివసిస్తున్న ప్రజలకి ఏదైనా వాటర్కి ఆధారం ఉందంటే ఈ బోరు మాత్రమే ఆధారం వీళ్ళందరికీ కూడా. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి వచ్చే ట్యాంకులు కావచ్చు, కుళాయిలు కావచ్చు, ఇటువంటి వెసులుబాటు అయితే లేదు. కేవలం ఈ బోరు ద్వారా, ఈ బోరు ఒక్కటే మొత్తం ఈ గ్రామాలకి జీవనాధారంగా చెప్పుకోవచ్చు. ఇది కూడా సుమారు ఒక అరగంట సేపు కొడితే కానీ వాటర్ రాని పరిస్థితి. ఇన్ కేసు వాటర్ వచ్చిన తర్వాత కూడా పూర్తిగా బురద నీరు వస్తుంది, అదేవిధంగా తుప్పు పట్టేసినటువంటి వాటర్ వస్తుందని అయితే వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు మనం చూసుకుంటే కేవలం వీటిని కూడా వేడి చేసిన తర్వాతనే తాగాలి. ఎందుకంటే కొంత బురద ఎక్కువగా వస్తుందని, అదేవిధంగా కొంత తుప్పు పట్టినటువంటి వాటర్ కూడా వస్తుందని ఇదివరకే వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో వీళ్ళపై దృష్టి సారించి ముఖ్యంగా ఏదైతే మౌలిక సదుపాయాలు ఉన్నాయో అటు రోడ్డు కావచ్చు, విద్యుత్ కావచ్చు, వాటర్ కావచ్చు, చదువు ఇలాంటి సదుపాయాలు అయితే కల్పించాలని కోరుకుందాం. మరోపక్క మైగ్రేషన్ ఏదైతే సాలూరు నుంచి ఇక్కడ రావడం వీళ్ళకి కొంత ఇబ్బందిగా మారడం, సుమారు వచ్చి 20-25 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇప్పటికి కూడా సరిగా ఒక ఆధార్ కార్డు కానీ, రేషన్ కార్డు, ఓటర్ కార్డు కూడా లేనటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఎన్నిటి కూడా ప్రభుత్వం ఇప్పటికైనా దృష్టి సారించాలి. ఎందుకంటే రీసెంట్గానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పార్వతీపురం మన్యం జిల్లాకి రావడం జరిగింది. అక్కడ కొంత అటు రోడ్లు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, కొన్ని నిధులు కేటాయిస్తామని చెప్పడం జరిగింది. రోడ్లు ఇస్తాం, ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పారు. సో ఈ క్రమంలో ఇలాంటి గిరిజన గ్రామాలు కూడా, ఎందుకంటే పార్వతీపురం మన్యం జిల్లా కాదు, ఉమ్మడి విజయనగరం జిల్లాలో అనేక గిరిజన గ్రామాలు ఉన్నాయి. అన్నీ కూడా వెనకబాటుతనానికి నిదర్శనంగా మారుతున్నటువంటి పరిస్థితి. సో ఇప్పటికైనా ప్రభుత్వాలు పట్టించుకొని వీరి యొక్క సమస్యలు పరిష్కరించాలంటే బిగ్ టీవీ తరపున మనం కోరుకుందాం. కెమెరామెన్ హరీష్తో శివశంకర్, బిగ్ టీవీ, విజయనగరం. For more videos like this, subscribe Big TV channel.